హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు అపర్ణ కుటుంబం. ఈరోజు జున్ను పాలతో జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జున్ను పాలు, బెల్లం, మిరియాలు, ఇలాచి, యాలకులు. ఇవే కావాల్సిన ఐటమ్స్. ఇవి ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ జున్ను పాలు ఫస్ట్ డే పాలు అనుకోండి, మీరు లీటర్ పాలు తీసుకుంటే లీటర్కి 1/2 లీటర్ మామూలు మిల్క్ కలుపుకోవాల్సి ఉంటుంది, గట్టిగా వస్తుంది. మూడో రోజు 4గో రోజు పాలు అనుకోండి, మీరు జస్ట్ పాలు ఎట్లా ఉన్నాయో అలానే తీసుకోవాలి. మీరు మామూలు మిల్క్ కలిప అవసరం లేదనమాట. మామూలు మిల్క్ కలిపారనుకోండి మళ్ళీ అది పలుచగా వచ్చేస్తుంది. ఇప్పుడు అందుకని నేను మామూలు పాలు కలపట్లేదు. జనరల్గా అయితే ఫస్ట్ డేది అయితే కనుక లీటర్కి 1/2 లీటర్ నార్మల్ మిల్క్ కలుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్కి 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ బెల్లం, కొన్ని మిరియాలు, యాలకులు తీసుకొని దంచేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాలల్లో డైరెక్ట్ వేసేసుకొని చేత్తో కలుపుకోవాలి. చేత్తో కాకుండా మీరు గరిటెతో కలిపారనుకోండి ఎంతసేపటికి ఆ బెల్లం కరగదనమాట. బెల్లం కోరుకుంటే మాత్రం తొందరగానే కరిగిపోతుంది. అదైనా చేత్తో కలపటమే బెస్ట్. ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా అందులో కరిగిపోయిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న మిరియాలుని, యాలకులు పౌడరు అందులో కలిపేసేయండి. ఇది గరిటెతో కలుపుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇందులో 3rd డే 4th డే మిల్క్ అయితే కనుక ఒక్క డ్రాప్ కూడా నార్మల్ మిల్క్ కానీ వాటర్ కానీ అట్లీస్ట్ బాటిల్ మనం కడిగిన వాటర్ కూడా పోయొద్దు. పోస్తే మళ్ళీ పల్చగా వస్తుంది. మామూలుగానే 3rd డే మిల్క్ అంటే కొంచెం పలుచగా ఉంటాయి. ఇంకా మనం కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ పోసామనుకోండి ఇంకా పలుచగా అయిపోతాయి అన్నమాట. దీనికి ఖచ్చితంగా కుక్కర్లో పెట్టుకునేటప్పుడు మూత అవసరం. దీన్ని ఇలాగే కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ రానియండి. దీనికి గ్యాస్ కట్ తీసేయాలి అట్లా ఏమి ఉండదు. ఇలా కుక్కర్లో 2 లెమన్స్ వేసారంటే కుక్కర్ నల్లబడిపోకుండా ఉంటుందన్నమాట. మామూలుగా గ్యాస్ కట్ వాటితో మనం కుక్కర్ ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టేసుకుంటే 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేయటమే. జున్ను రెడీ అయిపోతుంది. మనం ఫోర్క్ కానీ నైఫ్ కానీ ఏదన్నా పెట్టి చూస్తే అది క్లియర్గా రావాలన్నమాట. వేడి మీద కొంచెం పలుచగా కనిపిస్తుంది కానీ చల్లారితే అది గట్టిపడిపోయి జున్ను బాగుంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.